ఒక్కసారిగా నేను కువైట్కి ఎందుకు వచ్చానో అనిపించింది నాకైతే. అసలు నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి కంటి నిండా నిద్ర లేదు. అసలు కడుపు నిండా మంచి తిండి తిందామనుకున్నా తినలేకపోతున్నాను. డ్యూటీ టైమింగ్ సరిలేదు. అసలు ఈ కువైట్కి ఎందుకు వచ్చావరా, ఏందిరే కర్మ అసలు మనకు అనుకునే టయానికి నేనైతే ఒక వ్యక్తిని చూడడం జరిగింది. వ్యక్తి ఎవరో మీకు చూపిస్తా చూడండి. అతను చూశాక నేను చాలా నేర్చుకున్నాను. అక్కడ వెళ్తున్న పెద్ద ఆయనకి ఎంత వయసు ఉంటుందో మీకు అందాజుగా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఒక 70 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను. అతను ఈ వయసులో కూడా తన ఫ్యామిలీ కోసం తలపాతులో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. నాకు అతను చూడంగానే చాలా అంటే చాలా బాధేసింది. కనీసం ఆ పెద్ద ఆయన దొల్లే కారుకి ఏసీ కూడా లేదు. ఇక్కడ కాసే ఎండలో బండిలో ఏసీ లేకుండా ఒక్క రోజు నేనే తట్టుకోలేకపోయినాను. అలాంటిది ఆ పెద్ద ఆయన రోజు ఆ బండిలోనే వస్తున్నాడు డ్యూటీకి. నిజం చెప్పాలంటే ఒక్క గంట కూడా ఉండలేము. అలాంటిది ఆ పెద్ద ఆయన పొద్దున్న లేచి నుంచి ఆ బండిలోనే డ్యూటీ చేస్తున్నాడు. ఆ పెద్ద ఆయన ఈ వయసులో కూడా తన ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నాడు చూడండి. నాకు అప్పుడు అనిపించింది ఆ పెద్ద ఆయన పడే కష్టం ముందు నా కష్టం ఎంత చాలా చిన్నది అనిపించింది. ఈ గల్ఫ్ కంట్రీస్ లో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా ఇలా పని చేసుకుంటూ చాలా మంది అయితే ఉన్నారు ఈ కువైట్ లో. నిజంగా ఆ పెద్దానికి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. ఆ పెద్దాన్ని పడే కష్టం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. సరే ఉంటా మరి, బాయ్.